తాకట్టులో ఉన్న మీ బంగారాన్ని విడిపించి అదే రోజు ఉన్న ఆన్లైన్ రేటుకే మేము కొంటాము. గణేష్ గోల్డ్ బయర్స్. మా నంబర్ 9160556916. ఇదా బతుకమ్మ ఒకసారి చూపి. అది బతుకమ్మ 4 బతుకమ్మలు పెట్టి బతుకమ్మ ఆడుర్రి. బతుకమ్మ ఇవ్వాలని ఆడుర్రి. మళ్ళీ మాకు రావా? ఓ ఏర్పాటు పడితే బతుకమ్మ మనం చేయలేమా? ఆడిపిస్తాము మేము. ఒక 4 ఆడలం కలిసి 4,000 వేసుకుని మనకు హై లెవెల్ బతుకమ్మలు తీస్తాం. ఇదే టంగ్ వల్ల తీస్తా. రియల్లీ ఈయన తీస్తా. గురించి మాట్లాడుకుంటున్నాం కాబట్టి మన కవిత కలేంది బతుకమ్మ అయితే అసలు ఏమీ లేదని అనిపిస్తుంది. ఎంతైనా కవితకి ఇప్పుడు జాగృతి చేసి సైడ్ కి అయితే పోయింది కదా, మరి ఇప్పుడు మీకు ఆమె లేని లోటు అయితే కనిపిస్తుంది కదా. లోటు మేము ఒక ఆడపిల్లగా, నేను అర్ధవరకు 20 ఏళ్ళు ఒక ఆడపిల్లగా మేము ఇన్వైట్ చేస్తాం కవితకని. మేము ఆడతాం. మేము మా పైసలు పెట్టి మా కష్టం అందరం వేసుకుంటాం. 10 మంది ఆడవాళ్ళు వేస్తే 10,000 అవుతాయి. మార్నింగ్ కూర్చోమంటే ఈవినింగ్ బతుకమ్మ, మధ్యాహ్నం బతుకమ్మ. ఎవరికి వీలేదు అవి చెట్ల పువ్వులు ఆకులు ఏవి దొరుకుతాయి అవి ఇక్కడ సర్కిల్ వెళ్తాయి. అన్ని పూలు 100 రకాల పూలు వెళ్తాయి. బతుకమ్మ పూలు అంటే అవే కావు, ఏ పూలైనా బతుకమ్మనే. ఏ అమ్మ అడగలే అమ్మ ఇదే పూలు పెట్టి చేయాలని చెప్పి ఒక పూలు ఇంత పువ్వు పెట్టి బతుకమ్మ అన్న బతుకమ్మనే. గొబ్బమ్మలు పెట్టి ఆడినా బతుకమ్మనే. అది మా ఊళ్ళో మాకేం చెప్పారంటే 4 గొబ్బమ్మలు పెట్టి 2 పూలు పెట్టి ఆడు అని చెప్పి అది బతుకమ్మ. ఇదా అమ్మ బతుకమ్మ ఇదా? 4 మాట్లాడబెట్టారు. ఎప్పటి నుంచి స్టాక్ పెట్టిన పూలు అప్పటికప్పుడు తెంపిన పూలతో బతుకమ్మ చేయడం. వేల మంది బతుకమ్మ పూలు ఇంటికి తీసుకుపోయినారు తెలుసా. మరి ఇప్పుడు ప్రభుత్వంలో ఉన్నప్పుడు బీఆర్ఎస్ పార్టీ ప్రభుత్వంలో ఉన్నప్పుడు బతుకమ్మ చూసుకుంటే ఇప్పుడు ఒక పార్టీగా బతుకమ్మ సంబరాలు అయితే జరుపుతుంటారు కదా. ఆ రెండింటికి మీకు ఎట్లా అనిపిస్తుంది? డిఫరెంట్ ఉంది తెలుసా. లాస్ట్ కేసీఆర్ చేసిన బతుకమ్మ పూలు ఇంటికి తీసుకుపోయి తెల్లారి దోరణాలు కట్టుకున్నారు ప్రతి ఇంటికి తెలుసా. ఈడకేం తీసుకుపోయిన బంతి పువ్వులు వాళ్ళు ఇంటికి కట్టుకున్నారు. నేను కట్టుకున్నాను నా ఇంటికి. మా మమ్మీ ఉండే. మా అమ్మ అయ్యో ఈ సంవత్సరం మా మమ్మీ చనిపోయింది, లేకపోతే మా మమ్మీ ఉంటుండే. ప్లాస్టిక్ పువ్వులు ఇవి అవసరం లేదు. మినిమం గడ్డి పూలు ఉంటాయి అవి పెట్టినా బతుకమ్మనే. ఇవే కాదు, గడ్డి మొత్తం గడ్డి పెట్టి మీద ఏ పువ్వు దొరుకుతాయి ఇక్కడ గార్డెన్ లో దొరుకుతాయి చూసి ఆ పువ్వులు పెట్టినా బతుకమ్మ. అది రియల్ బతుకమ్మ అంటే లేపుకొని తీసుకొని పోతున్నారు బతుకమ్మ. అది బతుకమ్మ అంటే నీళ్ళలో వదిలేసి అది మేము వదిలేసి మొక్కుతాం అనమాట. పసుపొట్టు తీసుకుంటాము ఒక ఆడపిల్లగా. ఇంకా అమ్మవారు చారదానిగా ఇంకా పసుపొట్టుకి ఇజ్జత్ ఇస్తాను నేను తెలంగాణ బిడ్డగా. మంగళవారం ఇంట్లో కూర్చుంటాం మేము బేడి చేసుకొని. పిచ్చోళ్ళమా మేము? ఏమన్నా మా అమ్మ నాన్న మాకు చూపించింది. అది మా అమ్మ నాన్న మాకు చూపించారు, మా పిల్లలకు చూపించాలి. మేము మా పిల్లలకు మా బిడ్డ కూర్చుండే. మా బిడ్డ బతుకమ్మ అయినా మా పిల్లకి తెలియదు. ఈ రోజు ఇప్పుడు రేవంత్ రెడ్డి పార్టీ వచ్చినాక అయితే బతుకమ్మ అయితే అసలు ఎక్కడ కనబడతలేదు. చీరలు పక్కన పెడితే మనం బతుకమ్మ అయితే మాకు ఎక్కడ కనిపిస్తలేదు. దాని గురించి ఏమంటారు? చీరల విషయం అనే కాదు, ప్రతి విషయంలో వాళ్ళు లోటే ఉన్నారు. ఏం తెలుసా, అన్ని విషయంలో చిన్న ఫేక్. వాళ్ళు చెప్పాలంటే ఫేక్. ఏది తెలుసా, చేయాలంటే ప్రభుత్వం చేయాలి, పెట్టాలంటే పెట్టాలి అంతే వాళ్ళేది. ఏం తెలుసా, ఏ విషయంలో వాళ్ళు కరెక్ట్ గా లేరు. ప్రామిస్ చెప్తున్నా కదా, ఈ ప్రభుత్వం మాకు ఎట్లుంది తెలుసా, వితౌట్ ప్రభుత్వంతో బతుకుతున్నట్టుంది మాకు. అరే మాకు మేము కాపాడుకుంటున్నాం రోడ్డు మీద. ఇప్పుడు పోలీసులకు ఫోన్ చేస్తే వాళ్ళకి వెహికల్స్ కి ప్రొటెక్షన్ ఉన్నారు, వాళ్ళ వెహికల్స్ కి ఉన్నారు. మాకు ప్రొటెక్షన్ లేరు, మాకు అస్సలు లేరు. ఒక పిల్ల రేపై చచ్చిపోతే వాళ్ళకి సంబంధం లేదు. వాళ్ళకి ఒక వారం పడుతుంది, దేనికి ఒక వారం పడుతుంది. ఎందుకు వారం పడుతుంది? మళ్ళీ వాళ్ళని కుక్కటిపల్లి ఒక విషయం అయింది. ఒక్క నిమిషం అక్క ఆగు. కుక్కటిపల్లి ఒక విషయం అయింది. ఒక పిల్ల 12 years నా బిడ్డలు అంతే ఏజ్ ఉంది. ఇంట్లో తీసుకొని ఆడు చంపేసి చాకుతో కొట్టి మళ్ళీ ఏం చేసిన పిల్లగాన్ని పోయి జైల్లో పెట్టిరు. ఎందుకు 2 రోడ్డు మీద కాల్చారు? మళ్ళీ అంటే ప్రభుత్వం ఇదేనా? అంటే ఆడపిల్లకి ఏం లేదు, మగ పిల్లగానికి అంటే మేము వాళ్ళు చంపిపోతాం కదా జైలుకి. రేపు ఏం చేస్తాం? 100 మంది ఆడవాళ్ళు కలిసి మాసప్ ట్యాంక్ పిఎస్ నేను ఉండే మాసప్ ట్యాంక్ పంపించిన రీజన్ లేకుండా జీరోనికి రెడీ అయినా పోలీసులనే ఫస్ట్ ఒక ఫోటేజ్ సీసీ ఫోటేజ్ చూడాలి, సాక్ష్యాలు తెలుసుకోవాలి. ఒక డిపార్ట్మెంట్ అయినప్పుడు పీకరిక్లేరు డిపార్ట్మెంట్. ఒక ఆడదాన్ని ఏడికైనా వచ్చినాయి, ఏ రేట్స్ వచ్చినాయి. ఒక ఆడదాన్ని 20 ఏళ్ళ ఆడదానికి హైదరాబాద్కైనా వచ్చి నువ్వు కేసు డీల్ చేయి, అట్లా మంచిదా చెడ్డదా డీల్ చేయి. అట్లాంటి నువ్వు ఎట్లా పంపిస్తావు బాయ్?
ఎట్లా చేస్తాం? 60 లక్షలకు ఏం చేస్తాం మేము? అబద్ధాలు ఎప్పటిదాకా ఉంటాయి? భగవంతుడు ఎంత ఉన్నాడు. దేవుడు అప్పుడు పైకి ఒక రోజు వస్తది. కానీ ఏం తెలియకుండా నేను లే, ప్రభుత్వం ముఖ్యం మాకు. 2 days జైలు ఉన్నా నేను. ఎందుకున్నా? చెంచల్ కూడా Just KCR. 2 days చెంచల్ కూడా ఉన్నా. తెలుసా? చెంచల్ కూడా వచ్చిన ఇప్పుడు 4 కాదు 100 మంది కంపెనీకైనా ఒకటే శిక్ష అని రెడీ అయిపోయినా. అది చాలా ఇప్పుడు నేను అదే PS లో రమణ మేడం తప్పించింది రాత్రి. రమణ మేడం తప్పించింది అడ్మిన్. లేకపోతే రాత్రి ఆయన ఎత్తి వాళ్ళకి కూడా తీస్తుంటే మినిమం ఇగో నమ్మక ద్రోహం. నమ్మక ద్రోహం చనిపోయింది రోజు. ఆ పిల్లకి ఎవరు న్యాయం చేస్తారు? నా లైఫ్ లో నేను అనుభవించిన రోజు న్యాయం చేయమని చెప్పు. ఆ పిల్లకి ఆ తల్లిదండ్రులకు న్యాయం చేయమని చెప్పు. అని పేరేంది సాయిరాజా. ఎంతమంది నా సలాం కొడతారు సాయిరాజా. మళ్ళీ నా లైఫ్ 10 ఏళ్ళ నుంచి ఇలా వాడుకుంటున్నాను. రియల్లీ ప్రెగ్నెంట్ వాళ్ళ అమ్మ ఇవన్నీ అవే. మళ్ళీ ఇప్పుడు ఏమంటే ఒక్క కేసు లేదు. ఏమైనా MSc రాస్తలేరు నాకు PS రాయరు. ఇక చూడు ఇగో లైవ్ అమ్మ రాయరు, అవి రాయరు. ఇవన్నీ కొంచెం నువ్వు ఆడ పొలిటికల్ పోతురు ఒక రాయి, అది హైలైట్ అవుతుంది, అది సెన్సేషన్ అవుతుంది. ఇక్కడ ఒక ఆడపిల్ల జీవితం హైలైట్ కాదు తెలుసా? నువ్వు ఎంత అయ్యి ధర్నా చేయి కూర్చొని వాళ్ళని గుంజుకోపోతారు పోలీసు వాళ్ళు. లట్టి పట్టుకున్నా ఇంకేంది కారం పొడి. నా బ్యాగ్ లో ఇప్పుడు కూడా కారం పొడి ఉంది. చూపిమనే చూపిస్తా. ఎందుకంటే నేను సేఫ్ ఉన్నా. నా బిడ్డ పెట్టుకోవాలి, స్టిక్ పెట్టుకోవాలి, రాత్రి భయపడాలి. ఒక ఇది నా బిడ్డ కదా. నా బిడ్డ ఏడుంది? భరోసా ఉంది. 4 ఎవరికి న్యాయం కావాలంటే వాళ్ళకి ముందుంటా నేను ఒక ఆడదానిగా. అమ్మవారు వచ్చి ఆడదానిగా ఒక్కరిద్దరు కదా 6 మంది నా పెళ్లి. ఆడపిల్లకు రక్షణ లేకపోతే ఏం ప్రభుత్వం అది? ఒక మాట ఆడపిల్లకు రక్షణ లేదు. మొగోడు బతుకుతాడు. ఏమన్నా ఆడపిల్ల ఏంది? 100 మందికి హెల్ప్ కావాలంటే నేను హెల్ప్ చేస్తాను. ఎన్నో చేస్తారు. ఈమె చేస్తాను, నేను చేస్తా. ఎవరు చేస్తారు? ఈమె పోతాను, నేను పోతాను. ఇంకెవరు చేస్తారు? ఎవరన్నా బందలకు వస్తారా? చచ్చిపోతారు. ఇప్పుడు ముందు గాంధీ హాస్పిటల్ ప్రశాంత్ ఇప్పుడు లేదు తెలుసా? ముందు గాంధీ హాస్పిటల్ చాలా బాగుండే, ఇప్పుడు అదిగిలా లేదు. అంటే 10 రూపాయలు, 100 రూపాయలు, 1000 రూపాయలు అడుగుతున్నారు. నీలఫర్లో నాకు ఐబీపీ అయిపోయి వినాయకుని దగ్గరికి సర్వీస్ చేస్తే వేసుకొని పోయారు. నీలఫర్లో పట్టలే. నేను ఐబీపీ తోటి అబౌట్ అయిపోయింది. నాకు 5 months అబౌట్. నా మొగడు చేసినోడే పక్కలేరు. రారు. దేవుడు ఉన్నాడు కాబట్టి బతికినా. అంతే. దేవుడు బతకాలా మేము? ప్రభుత్వం ఎందుకు మళ్ళీ వదిలేరు? ప్రభుత్వం వదిలేరు. మరి మీరు వదిలేరు ప్రభుత్వం. ఒక మాట, మీ ప్రభుత్వం వదిలేరు. ఇగో ఆమె ఈ రోజు నేను ఆమె రోడ్ మీద పోతున్నాం. మా మీద ఎప్పుడైతే మరి ఇంకా బతుకమ్మ సంబరాలు ఈసారి అయితే పార్టీ లాగైతే BRS చేసింది కదా. సరే నెక్స్ట్ టైం ఒకవేళ ఇంకా రూలింగ్ లకు వస్తే ఏ ఎత్తున చేస్తుందని మీరు అనుకుంటున్నారు? BRS రూలింగ్ కాదు కదా, దాదాపులాగా రారు వాళ్ళు. మేము పక్క మార్గదానే. నేనే ఏం చేయాలంటే కదా నేనే ఎన్నుకోవాలి. BRS పార్టీ విన్ అయితే ఇంతకంటే చేస్తారా? నెక్స్ట్ టైం KCR వస్తాడు. ఏమన్నా KCR వస్తాడు, ఎవరని రాని అమ్మ. కానీ KCR చాలా మందికి ఒక రెస్పెక్ట్ ఇచ్చిండు. ఏ జాతి కన్నా రెస్పెక్ట్ ఇచ్చిండు. మాది అని కాదు, యాదవ్ అని కాదు, ఏదన కాదు, అందరికి రెస్పెక్ట్ ఇచ్చిండు KCR. థ్యాంక్ యూ సో మచ్ అండి. థ్యాంక్ యూ.